కొన్ని రకాలైన బీపీ టాబ్లెట్లు వాడటం వల్ల, అంటే డయూరిటిక్స్ అంటారు. అంటే ఎవరిలో అయితే ఈ హార్ట్ కి సంబంధించిన ఇబ్బంది ఉండి హార్ట్ మీద లోడ్ ఎక్కువ పడతా ఆ హార్ట్ మీద లోడ్ తగ్గించడం కోసము డయూరిటిక్స్ అంటారు. అంటే పాసు ఎక్కువగా రావడానికి వాడే టాబ్లెట్లు అన్నమాట. ఈ లాసిక్స్ అనే టాబ్లెట్స్ ఉంటాయి. ఈ డయూరిటిక్ టాబ్లెట్స్ ఎవరైతే వాడతారో ఈ డయూరిటిక్ టాబ్లెట్స్ కి ఉండే ఒక మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అనంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం. సో ఈ డయూరిటిక్స్ టాబ్లెట్స్ వాడే వాళ్ళలో చాలా మందిలో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ వచ్చేసి నాన్ స్పెసిఫిక్ బీటా బ్లాకర్స్ అంటారు. అంటే ప్రొప్నలాల్, కార్బిడియోలాల్ అండ్ లెబెటలాల్ ఈ టాబ్లెట్స్ ఉంటాయి. ఈ టాబ్లెట్స్ ఈ ప్రొప్నలాల్, లెబెటలాల్, కార్బిడిలాల్ ఈ టాబ్లెట్స్ వాడే వాళ్ళలో కూడా జనరల్ గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. అయితే ఈ నాన్ స్పెసిఫిక్ బీటా బ్లాకర్స్ అనేది జనరల్ గా హార్ట్ రేట్, ఈ గుండె ఎక్కువగా కొట్టుకునే వాళ్ళు, లేకపోతే కొన్నిసార్లు మైగ్రేన్ హెడేక్ అంటారు. ఈ మైగ్రేన్ హెడేక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా ఈ నాన్ స్పెసిఫిక్ బీటా బ్లాకర్స్, ఈ ప్రొప్నలాల్ టాబ్లెట్స్ వాడతారు. సో దాని వల్ల కూడా ఈ అంగస్తంభన సమస్య అనేది వచ్చింది.